శిష్యులతో యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య చేసిన అద్భుతాలను చూశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ శిష్యులలో నివసించాడో, శిష్యులు ఏం చేశారు? చనిపోయిన వారిని లేపారు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు శిష్యులలో నివసించాడు. అద్భుతములను వారు చూచారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, యేసయ్య శరీరధారిగా వచ్చినప్పుడు, యేసు ప్రభు వారు శరీరంతో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన సువార్త నజరేతులో చెప్పాడు, బెత్లెహేంలో చెప్పాడు, గలిలయ, సమరయ ఈ ప్రాంతాలలో, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శరీరముతో ఉన్నప్పుడు సమాజ మందిరంలో నిలబడి అనేక ప్రాంతాల్లో, అంటే కొన్ని ప్రాంతాలలో సువార్తను అందించారు. కొన్ని ప్రాంతాలలో సువార్తను అందించారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో సర్వలోకమునకు సువార్త అందించబడినది. ఆమేన్. సర్వలోకమునకు సువార్త అందని ప్రాంతమే లేదు. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. అందుకనే అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో ఉండి చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాము? శక్తి పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు బలము కలుగుతుంది. యేసయ్య శరీరముతో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకే సువార్త అందించగలిగాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారో, ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగిందంట? బూది గంతముల వరకు సువార్త అందించబడింది. సర్వలోకమునకు సువార్త అందించబడింది. ఎలా అందించబడిందో తెలుసా? మనలో ఉన్న ఆయన ఆత్మ ద్వారానే ఆ సువార్త అందించబడినది. ఆమేన్. మనలో ఉన్న ఆయన జీవము ద్వారానే ఆ సువార్త అందించబడినది. నీలో ఉన్న ఆ దేవుని ఆత్మ ద్వారానే ఆ సువార్త సర్వలోకమునకు అందించబడినది. సర్వలోకమునకు ఆ సువార్త అందించబడినది. మనలో ఉన్న ఆ ఆత్మ ద్వారానే అనేకులకు సువార్త అందించబడుతుంది. యేసు ప్రభువు వచ్చినప్పుడు మధ్యలో నివసించాడు, శిష్యుల మధ్యలో ఉన్నాడు.